ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం కొనసాగించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో గుజరాత్ చివరి బంతికి విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సీజన్లో ముంబైపై గుజరాత్కి ఇది రెండో విజయం. అయితే ముంబై ఇచ్చిన టార్గెట్ చిన్నదే అయినా మ్యాచ్ ఎన్నో టర్న్స్ తీసుకుంది. ఆఖరి ఓవర్లో గుజరాత్కు 15 పరుగులు కావాల్సిన వేళ మైదానంలో హై డ్రామా చోటు చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ముంబైకి ఎదురు దెబ్బ తగిలింది. సిరాజ్ మియా బౌలింగ్లో రికల్టన్ 2 పరుగులకి అవుట్ అయ్యాడు. సూపర్ ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ కీలక మ్యాచ్లో చేతులెత్తేశాడు. వరుస హాఫ్ సెంచరీస్తో ఫామ్ అందుకున్న హిట్ మ్యాన్ 7 పరుగులకి ఇన్నింగ్స్ని క్లోజ్ చేశాడు. కష్టాల్లో ముంబైని విల్జాక్స్, సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నారు. మూడో వికెట్ కి వాళ్ళిద్దరూ 71 పరుగులు జోడించారు. చివర్లో భాష్ 27 పరుగులతో రాణించడంతో ముంబై 155 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కి స్టార్టింగ్ లోనే షాక్ తగిలింది. ఈ సీజన్ లో అద్భుత ప్రదర్శన చేసిన సాయి సుదర్శన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో గుజరాత్ పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో పేసర్స్ దీపక్, బౌల్ట్, బుమ్రా కట్టుదిట్టమైన బంతులకు గుజరాత్ బ్యాటర్స్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఇక 12వ ఓవర్లో గిల్ ఇచ్చిన సులువైన క్యాచ్ను తిలక్ వదిలేయడంతో గిల్ చెలరేగాడు. ఇక జోస్ బట్లర్తో కలిసి గిల్ ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో గుజరాత్ 15 పరుగులు చేయాల్సిండగా స్ట్రైకింగ్లో ఉన్న రాహుల్ తెవాటియా తొలి బంతికే 4 కొట్టాడు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. అప్పుడు 4 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిండగా చివరి ఓవర్లో తొలి బంతినే కోయిట్జీ స్టాండ్స్లోకి పంపించేశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ వచ్చింది. అయితే అది నో బాల్ కావడంతో సమీకరణం 3 బంతుల్లో 2 పరుగులకు చేరుకుంది. ఈ టైంలో తెవాటియా సింగిల్ తీయడంతో మ్యాచ్ డ్రా అయింది. ఇక 2 బంతుల్లో 1 పరుగు అవసరమైన కీలక టైమింగ్లో గెరాల్డ్ కోయిట్జీ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ నరాలు దిగే ఉత్కంఠకు దారితీసింది. అండ్ చివర్లో అర్షద్ 1 రన్ పూర్తి చేసి గుజరాత్కి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో ముంబై బ్యాటర్స్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. ఇక హార్దిక్, తిలక్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్లో హార్దిక్ బౌలింగ్ పరంగాను ఫ్లాప్ అయ్యాడు.